ఆ కుర్చీ ఎవరికిరా? నువ్వు కాలు పెట్టుకుంటా తెచ్చానన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా. ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్జీ. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. రేయ్, ఆ మాటకు వస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే, కిక్కులు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడే ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి కుట్టింది. పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాను. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచిపోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. డ్రైవర్ వ్యాన్ ఆపు. అక్కడేదో న్యూస్ దొరికేలా ఉంది. ఎంత పని చేసా అన్నయ్య, ఏం చేయమంటావు బాబాయ్? వదిలిపోయిన తర్వాత ఆ లోటు లేకుంటారని పెంచాడు అన్నయ్య. జ్యోతి, జ్యోతి లైన్ లోకి రా. ఆల్రెడీ నన్ను క్రియేటివ్ డైరెక్టర్ లైన్ లో పెట్టాడే. ఏయ్, నేను అంది ఆ లైన్ కాదే, ఆన్లైన్. ఇక్కడేదో బ్రేకింగ్ న్యూస్ దొరికేలా ఉంది. ఏమైంది? ఎవరైనా లేచిపోయారా?
టవర్ ఎక్కారా ట్యాంకర్ ఎక్కారా? లోపలికి వెళ్తే గానీ పూర్తి సమాచారం తెలీదు. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పుకోండి, మీరు కొంచెం తప్పుకోండి. కమాన్ రాజు. ఏమైందమ్మా? సత్యబాబు గారు పోయారు. ఏమైంది సార్? కేఎస్ గారు వస్తున్నారు. రండి సార్, రండి. రాజు కమాన్. రాజు కెమెరా ఆన్ చేయి త్వరగా. ఆల్రెడీ రన్నింగ్. సార్ మీరేం చేస్తుంటారు? నువ్వు అనలే గాని ఏమైనా చేస్తాను. సార్ మీరు ఆన్లైన్ లో ఉన్నారు సార్. నేను ఆలయంలోనే ఉన్నాను. లైన్ అంటే అది కాదు, టీవీ 6 లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ కేఎస్ అంటున్నారు, అది మీ బిరుదా? కేఎస్ అంటే కాశీపట్నం సర్పంచ్, అందంగా ఉంటదని కట్ చేసుకున్నా. సత్యబాబు గురించి మీ అభిప్రాయం? ఆయన ఎలా పోయారు? తెలీదు, ఆయన అడిగి చెప్తాను. నాతో నువ్వు లైన్ లో ఉంటావు కదా. దా. జ్యోతి, ఇక్కడ సత్యబాబు ఎలా పోయారో ఇది హత్యో ఆత్మహత్యో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది హత్య అయితే HSPACE-NAME 003కి SMS చేయండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే AH-NAME 005కి SMS చేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూపించే మీ TV6 నిజాలు పక్కన పెడితే. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి భామ. SMS పంపిస్తే మనకేం వస్తుందిరా? సెల్ ఫోన్ కంపెనీకి టీవీ కంపెనీకి సగం లెక్క వస్తుంది, మనకేమో 6 రూపాయలు బొక్క వస్తుంది. ఇదో బిజినెస్ రా వాళ్ళకే. ఎర్ర రాంబాబు, ఏం జరిగిందిరా? రైలు లాస్ వచ్చిందని రైలే పోయినాయి అనుకున్నాను. ఈడ అన్నయ్య కూడా. ఒరే రాంబాబు, నువ్వెందుకు ఎక్కువ పెడతావు? నువ్వు ఏడకు ఊరుకో. అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ నేను కట్టించే మరుగుదొడ్లకి అన్నయ్య పేరే పెడతాను. ఈ ముక్క టీవీలో చెప్పితే బాగుండేది కదండి. ఆ యాంకర్ చూసాక మాట రాలేదు. మాట రాకపోయినా మనిషి వచ్చేస్తున్నాడు అండి. ఎలా వస్తాడు రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు పోయారు? మీరే. నేనా? ఎవరన్నారు? మీ తమ్ముడు చెప్పాడు ఇడు అన్నాడు. మీ మొహాలు మండ. నేను బ్రతుకుండగానే చంపేస్తారా? వెళ్ళండి. అది కదనే, మన ఊళ్ళో రైలు వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు కదా, నువ్వు కూడా చేసుకున్నావు అనుకున్నాను. లాస్ వస్తే చచ్చిపోతానా? క్రిందటి సంవత్సరం చేపల చెరువులో లాభం వచ్చింది, ఈసారి పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఇది ఎలా జరిగింది? పని పాట లేదా? ఘోరమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మైకట్టుకు వచ్చేయడమే. నిజాలతో పని లేదు. టీవీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి న్యూస్ ఏమి దొరక్క ప్రతి అడ్డమైన చెత్త చూపించేయడమే. వెళ్ళవమ్మా, వెళ్ళ. గాడిద. తాతాజీ, నీ దగ్గర లెక్క ఎంత ఉంది? 10,000 ఉంది. 10 రూపాయలు వడ్డీ ఇస్తాను. అలాగే 11 అయితే ఓకే. తీసుకో. ఇక 1000 తీసుకోనండి, మిగతా 9,000. అలాగే. చివరికి మిగిలేదా వడ్డీయలే. యాంకర్ గారు బాబు, నువ్వు కొంచెం వెళ్తావా? మీతో కొంచెం పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి. దానే కానే వాళ్ళకు నామ్ లిఖతే హై హమ్ ఆప్కా కౌన్ అన్నారు కదండి. అదే ప్రతి వడ్ల గంజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది కదండి. అలాగే నా దగ్గర నీ 10,000 మీద కుబేరుడు మీ పేరు రాశాడు. నా పేరు ఎందుకుంటుందండి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ ఉంటుంది కదా. నాకు మాత్రం మీ పేరే కనపడుతుంది. నాకు మాత్రం తాతాజీ పేరు కనపడుతుంది. నువ్వు నోరు మూసుకోరా ఎదవో. మీరు యాంకర్గా టీవీలో కనిపించిన దగ్గర నుంచి మా అమ్మిచ్చిన పావళ, నాన్నిచ్చిన ₹1, అమ్మిచ్చిన రూపాయి, నా కష్టార్జితం డిబ్బీలో వేసి పెంచితే అవి ఎంత అయినాయి, నేనెంత అయ్యాను. మీరేం చెప్తున్నారో నాకే అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎన్ని లాంగ్వేజ్లో చెప్పినా అదే భావం రకరకాల స్వీట్ వాయిస్లతో తెలుగు వచ్చిన యాంకర్ లాగా ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్తారే. నా విషయం అర్థం కాలేదా మీకు? నా కవరేజ్ ఉందని నేను వెళ్తాను. అలా కవర్ చేయదు. నేను మీకోసం, మీరు నా కోసం. ఈ డబ్బు మీకోసం. మీరు నో అన్నా కానీ ఈ డబ్బు మీకే. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బు మీకే. సాయంకాలం గెస్ట్ హౌస్ వస్తాను. పడిపోయింది. చీర కట్టుకు రెడీగా ఉండండి. అది మూలా లేదు, నిట్టూర్పులా ఉంది. నాకు మూలాగా ఉందిలే. నువ్వు అమెరికా నుంచి వచ్చాను, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను. ఒక్క తినాలి. అలా ఇట్లా నన్ను చూసుకోండి. రండి. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది. ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి
4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది. అదే అంటే ఇలా ఓల్డ్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆటబొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అబ్బోయ్ అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలేమని దండం. అమ్మో You bloody old stock. చిచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.